మూర్ఖంగా బతుకుతున్నాం మనం, మూర్ఖులాగా వాదిస్తున్నాం. ప్రాక్టికాలిటీ లేదు. ప్రాక్టికల్గా మాట్లాడదాం మనం, అప్పుడు కరెక్ట్ వస్తుంది. సార్ ఒకటి, ఈ 18 నెలల్లో చాలా పర్యటనలే జరిగినాయి. సింగపూర్ వెళ్ళారు, దుబాయ్ వెళ్ళారు, మొన్న విశాఖలో అంతర్జాతీయ సదస్సులు పెట్టారు. అన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం అంటున్నారు. ఇప్పటివరకు మీరు చెప్పినట్టు పోర్ట్లు అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావాల్సినవన్నీ కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. కానీ ఎందుకు ఇంకా ముందుకు రాలేకపోతున్నాయి పెద్ద పెద్ద పరిశ్రమలు? ఇప్పుడు వీళ్ళు అంటున్నట్టు నిజంగా బ్రాండ్ ఇమేజ్ అనేది ప్రధాన కొరత కింద ఏమైనా కనిపిస్తోంది? అట్లేం లేదండి. బేసిక్గా అయితే గనక ఇప్పుడు పాత రోజుల్లో దావోస్కి ఇప్పుడు తేడా ఉందండి. ఇప్పుడు ఇదివరకు అయితే గనక ఎగ్జిబిషన్స్ బాగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జిబిషన్స్ పెద్ద పట్టించుకోవట్లేదు జనం. అట్లా ఇప్పుడు దావోస్లో కూడా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ డామినేట్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను అక్కడ దావోస్ మీద ప్రపంచం అంతా దృష్టి సారించింది చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కాదు. అది మన టీవీ ఛానల్, మన తెలుగు టీవీ ఛానల్ తప్పించి ఆవిడ చూసావాలి. అక్కడ ట్రంప్ వస్తున్నాడు, వచ్చేటప్పుడు ఫ్లైట్ మిస్ అయిందట, అదే ప్రాబ్లం వచ్చిందట, ఆయన వేసేద్దాం అనుకున్నాడట ఇరాను. అదే సందర్భంలో ట్రంప్ వచ్చి ఏం మాట్లాడాడు, వెనుజులా గురించి ఏం మాట్లాడాడు, అది తర్వాత జర్మనీ వాడు వచ్చాడు, ఫ్రాన్స్ వాడు వచ్చాడు, బ్రెజిల్ వాడు వచ్చాడు, వాళ్ళందరూ ట్రంప్ తిట్టారు, అంతర్జాతీయ పరిణామాలు అవన్నీ నడుస్తున్నాయి అక్కడ. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ ఉంది. రేపు యూరోపియన్ యూనియన్ ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతుంది. 1,00,000 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు. అంటే వాళ్ళ కంపెనీలో